హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ గ్రీన్ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చూడ్డానికి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా, కానీ టేస్ట్ అయితే మనం నార్మల్గా తినేదానికంటే చాలా చాలా బాగుంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసేసుకొని దాంట్లోకి ఒక హాఫ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్, ఒక మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి, సగం వరకు అల్లం, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం ఇది స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం మిక్సీ తిప్పగానే మళ్ళీ నెక్స్ట్ ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును కూడా యాడ్ చేసేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు అయితే బ్లెండ్ చేసేసుకోవాలి. ఇంకా దాని తర్వాత మనం ఆల్రెడీ ఎగ్ బాయిల్ చేసి పెట్టాను నేనైతే. ఇక్కడ 4 బాయిల్డ్ ఎగ్స్ తీసేసుకొని వాటికి నైఫ్తో మంచిగా ఘాట్లు పెట్టేసేసుకొని దీనికి కొద్దిగా ఉప్పు, కారం, మీకు కావాలంటే మసాలాలు అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక చూస్తున్నారు కదా, నైఫ్తో ఇలా చుట్టూరా ఇలా స్పైరల్ లాగా నేనైతే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. ఇది పెట్టిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారము, చిటికెడు ఉప్పు యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. వీటిని ఇలా మిక్స్ చేసిన వాటిని కొద్దిగా ఫ్రై చేస్తే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఇలా డైరెక్ట్గా వేసేదానికంటే మనం కర్రీ ప్రిపేర్ చేసే కంటే ముందే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో దీన్ని కొద్దిగా ఫ్రై చేస్తే ఆ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఈ 4 ఎగ్స్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇక చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం సపరేట్ బౌల్లో తీసేసుకొని పెట్టేసుకుందాము. ఈ కర్రీ ప్రిపేర్ చేయడం అయితే చాలా సింపుల్. ఈ ఫ్రై చేసిన ఎగ్స్ని కూడా తీసేసి సపరేట్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 2 లవంగాలు, చిన్న చిన్నగా కట్ చేసిన 2 దాల్చిన చెక్క, మనం ముందుగా ఆనియన్ సగం నేను బ్లెండ్ చేశాను కదా, ఇంకా సగం ఇక్కడ వేస్తున్నాను. మీకు మొత్తం బ్లెండ్ చేయాలనిపిస్తే మీరు ఇది స్కిప్ చేసేసి అక్కడే మొత్తం బ్లెండ్ చేసేసుకోవచ్చు. కానీ ఇక్కడ కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి ఏంటంటే తినడానికి ఇంకా బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేశాను. ఇక్కడ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అవ్వాలి. చిటికెడు పసుపు వేసిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలు మనం ఇలా ఫ్రై చేస్తున్న తర్వాత చూసారు కదా, మనకు ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి. ఇంకా దీంట్లోకి మనం ముందు బ్లెండ్ చేసుకున్న గ్రీన్ పేస్ట్ని కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకా నేను ఇంకొక 1.5 కప్పు వరకు వాటర్ అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మనకి గ్రేవీ అంతా దగ్గర పడుతుంది ఉడికిన తర్వాత. సో నేను అందుకే మళ్ళీ ఇంకొక 1.5 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి ఇది మనకి బాగా బాయిల్ అవ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మనం దీంట్లోకి అయితే కొద్దిగా ధనియాల పౌడర్, ఇంకా మీకు నచ్చితే ఏవైనా మసాలాలు వేసేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ మసాలాలు ప్రిఫర్ చేయను. సో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసాను అంతే. ఇది కొద్దిగా మనకి మసులుతున్నప్పుడు దీంట్లో 2 బిర్యానీ ఆకులు వేసేసి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన ఎగ్స్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇంకా అంతే అండి. ఇంకొక 4 నుంచి 5 నిమిషాల వరకు ఇది మనకి ఈ గ్రేవీలో మొత్తం ఎగ్స్కి అంతా పట్టేంత వరకు ఉడికించేంత వరకు అయితే సిమ్ టు మీడియం పెట్టేసుకుంటే మనకి టేస్టీ ఎగ్ గ్రీన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ మనం అయితే మూత పెట్టాలి. మూత పెట్టిన 4 నిమిషాల తర్వాత చూసారా, గ్రేవీ మొత్తం దగ్గరకు అయిపోయింది. టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది మనకి బగారా రైస్కి అయినా, చపాతీ అయినా, జొన్న రొట్టె అయినా చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో ఎగ్ కర్రీ చేయండి, తర్వాత ఎలా ఉందనేది అప్పుడు చెప్పండి. తప్పకుండా మీకు నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసేయండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు వచ్చేస్తాయి. Thank you so much for watching. Bye bye.